వైఎస్ఆర్ పార్టీ పెద్దలు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారే మీ పదవి తీసుకుని ఊరుకున్నా కూర్చోడు. మీ మీద కలిసి ఉండాలన్నంత మాత్రం వాళ్ళ క్రిటిసైజ్ చేస్తున్నారు. నువ్వు ఎప్పుడు ఇట్టాగా ఉంటావని. మాకు ప్రజల హితం ముఖ్యం, మా యొక్క ఎదుగుదల కాదు, మా యొక్క స్వార్థం కాదు. మాకు ప్రజల హితం కోసం కలిసి ఉంటామని చెప్తున్నాడు. రాష్ట్రం అభివృద్ధి కోసం కలిసి ఉండాలని చెప్తున్నాడు. ఈ అంబటి రాంబాబు లాగానో ఈ పేరు నన్ను చెప్పినట్టుగానో వచ్చి ఎప్పుడు ఇట్టాగా ఉంటావా? నీకు అవసరం రా బాబు సంపాదించుకోవడానికి పదవి, నీకు అవసరం కేసుల నుంచి బయటపడటానికి. కానీ మాకు ప్రజలు ముఖ్యం, మాకు రాష్ట్రం ముఖ్యం, ప్రాంతం ముఖ్యం. మా ప్రాంతం బాగుండాలని కోరుకునే వాళ్ళం, మా ప్రజలు బాగుండాలని కోరుకునే వాళ్ళం, మా రాష్ట్రం బాగుండాలని కోరుకున్నాము, తద్వారా దేశం బాగుండాలని కోరుకునేటువంటి పార్టీ జనసేన పార్టీ. మీకులాగా నాకు పదవి వస్తే దోచుకుందాం, పదవి వచ్చిన కాలంలో ఎన్ని కోట్లు సంపాదించామా, ఎవరిని లోపల పెట్టామనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళం కాదు మేము. అందుకని దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి కూడా చెప్తున్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల కోసం పోరాడండి. జనసేన క్రిటిసైజ్ చేయడం కాదు. మీరు క్రిటిసైజ్ చేస్తాం మాకు కూడేది ఏం లేదు. ఎక్కడ మేము ప్రజల కోసం ఉన్నాం, రాష్ట్రం కోసం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా తీసుకెళ్తాం. పదవి అనేది ఏ రకంగా ప్రజలు ఇస్తారో ఆ ప్రజలు ఇచ్చినప్పుడే మా నాయకుడు ఆ సీట్లో కూర్చుంటాడు. మీరేదో ఊరికినే కూర్చుని వాళ్ళ కోసం చేస్తున్నాం, వీళ్ళ కోసం చేస్తున్నాం, వాళ్ళ మొత్తం వీళ్ళ మొత్తం ఎవరిని మొయ్యం. మేము ప్రజల తరపున ఉంటాం. మేము మీకులాగా మోసే కార్యకర్తలు మీరు ఎక్కడ అవసరమో దేనికి ఉండాలి అక్కడ పోతారు మీరు.